అన్నగారు వస్తారు 'వా వాతియార్' మూవీ రివ్యూ. అన్నగారు చనిపోయిన రోజు ఈయన పుట్టడమేంటో, సో అన్నగారు చనిపోయిన రోజు పుట్టిండు కాబట్టి ఈయనే అన్నగారిలాగా ఫీల్ అవ్వడమేంటో, ఆ ట్రోప్ అంతా మనకు అస్సలు కనెక్ట్ కాదు భయ్యా. ఎందుకంటే అది 1980స్, 1970స్ ఎరా. సో మనకు చూస్తున్నంత సేపు ఏదో ఒక పాత మూవీని ఏదో కలర్ గ్రేడింగ్ చేసి చూపిస్తున్నట్టు ఉంటది తప్ప, అసలు వర్కౌట్ కాదు. ఈవెన్ డబ్బింగ్ గూడా. ఎంజీఆర్ ప్లేస్‌లో ఎన్టీఆర్‌ని రీప్లేస్ చేశారు. సబ్‌టైటిల్స్‌లో ఎంజీఆర్ అని పడతది భయ్యా. సీరియస్‌లీ. ఎన్టీఆర్ గురించే నా బోటి వాళ్ళకు సరిగ్గా తెలియదు. ఎందుకనంటే నేను పుట్టేసరికి ఆయన చనిపోయారు. సో, ఆయన మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి కొద్దిగా తెలిసింది. అంతేగాని ఇక ఎంజీఆర్ ప్లేస్‌లో ఎన్టీఆర్‌ని ఊహించుకోవడం, దానికి అన్నగారు వస్తారని తెలుగు డబ్బింగ్‌లో రిలీజ్ చేయడం, ఇదంతా చాలా టార్చర్ అంటే టార్చర్ ఉంటది. పోనీ స్టోరీ అయినా ఏమైనా వర్కౌట్ అయిందంటే అది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఒకవేళ అన్నగారి ఆత్మ వచ్చిందనుకుందాం. లెట్స్ ఎగ్జాంపుల్ వచ్చిందనుకుందాం. వస్తే ఆత్మ రియల్ లైఫ్‌లో ఏం జేషిందో చూపెట్టాలి గానీ, సినిమాలలో ఏం జేస్తే మనకేంది భయ్యా? 1950స్, 1945స్, 1960స్ మూవీస్ మనం జూడలేమా? యూట్యూబ్‌లో దొరకయా? దాని కోసం అబ్బా! ఓటీటీలో వచ్చింది గాబట్టి వదిలేసినాం గానీ, లేకపోతే దీనికి గనక టికెట్ డబ్బులు బెట్టుంటే మామూలుగా ఉండకపోయేది. ర్యాంప్ ఉండేది టార్చర్.